హలో ఫ్రెండ్స్, గడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 హిందీలో మాత్రం భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. బోయపాటి శ్రీను పక్క ప్లాన్ తోటే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. నందమూరి తమన్ ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు అయితే నందమూరి తమన్ అయిపోయింది. బాలకృష్ణ ప్రేమ ఇలాగే ఉంటది భారీ గిఫ్ట్ అయితే తమన్కి వచ్చేసింది. ఇక డాకు మహారాజు మాస్ బిట్ సాంగ్ దబిడి దిబిడి అయితే సాంగ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఊపేస్తుంది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒక రిక్వెస్ట్, మన ఛానల్కి అయితే స్ట్రైక్ పడ్డది, ఒక కన్న వేశాడు. అఖండ 2 ఒక పోస్టర్ వాడినందుకు స్ట్రైక్ అయితే పడ్డది. మన వీడియోలు ముందుకు వెళ్ళాలంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే కొంతమందికి బూస్టప్ అవుతుంది, లేకపోతే స్ట్రైక్ పడ్డది కాబట్టి పెద్ద వ్యూస్ రావు. మీరు సపోర్ట్ చేసి లైక్ కొడితేనే ప్రతి వీడియోకు ముందరికి బూస్ట్ అవుతుంది. రిక్వెస్ట్ ఇది, లైక్ కొట్టండి. ఇక నందమూరి బాలకృష్ణ అఖండ 2 హిందీలో మాత్రం భారీ బజ్ క్రియేట్ చేయడానికే బోయపాటి శ్రీను ప్లాన్ అయితే జరుగుతూనే ఉంది. మొన్న మధ్యకాలంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ అఖండ 2లో శ్రీకాంత్ ప్లేస్లో శ్రీకాంత్ క్యారెక్టర్ అప్పటి వరకే ఎండ్ అవుతుంది కాబట్టి ఆది శెట్టిని అయితే అఖండ 2లో విలన్ గా తీసుకున్నాడు మన బోయపాటి శ్రీను. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి, ఎందుకంటే సరైనడులో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా తెరకెక్కించిండో, తన మాస్ లో ఉన్న తన యాక్టింగ్ పల్స్ ఏంటో బోయపాటి శ్రీనికి తెలుసు కాబట్టి నందమూరి బాలకృష్ణను ఢీకొట్టే క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలో అందుకే ఆది పినిశెట్టిని తీసుకున్నాడు. ఇలాంటి యంగ్ విలన్ ఉంటేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేయాలంటే హిందీ మార్కెట్ నుంచి ఒక కటౌట్ కూడా ఉంటే, మొదటి భాగం ఇది సెకండ్ భాగం కాబట్టి అందుకే సంజయ్ దత్తును తోటి చర్చలు అయితే జరుగుతున్నాయంట. అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. సంజయ్ దత్తు ఆది పినిశెట్టి ఉంటే మాత్రం సినిమా పాన్ ఇండియా స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పక్కర్లేదు, ఇంకా ఓవర్సీస్ లో చెప్పక్కర్లేదు. దీని క్రేజ్ ఎలా ఉంటది అనేది సీక్వెల్ కాబట్టి ముందే దైవత్వం. ఈ మధ్య కాలంలో శివతత్వం అనేది ఒక రేంజ్ లో భారతదేశాన్ని ఊపేస్తుంది. ఇలాంటి కంటెంట్ మూవీ శివతత్వం మీద వస్తుందంటే ఆ మూవీ క్రేజ్ ఎలా ఉంటుందో అందులో ఓను సీక్వెల్ మొదటి భాగం బంపర్ హిట్ అయింది. అందుకే పాన్ ఇండియా స్థాయిలో నటులను కూడా బోయపాటి శ్రీని ఎక్కడ తొందరపడకుండా విలన్ క్యారెక్టర్లు కూడా చాలా జాగ్రత్త పడి ఆది పినిశెట్టిని కానీ లేకపోతే సంజయ్ దత్తుని కానీ చాలా క్యాలిక్యులేషన్ తో సెలెక్ట్ చేస్తున్నాడంట. నిజంగా వీళ్ళిద్దరు ఫైనల్ అవుట్పుట్ క్లియర్ అయితే మాత్రం బంపర్ ఎగిపోతుంది. మాస్ లో మాత్రం తాండవమే, ఎందుకంటే బాలయ్య లాంటి మాస్ గాడ్ వ్యక్తికి ఇలాంటి విలన్లు పడితేనే ఆ సినిమా అవుట్పుట్ ఒక రేంజ్ లో ఉంటది. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది బోయపాటి శ్రీను. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ అఖండ గెటప్ లోకి మారిపోయాడు. చూసినాం కదా మొన్న అభిమానితో ఫోటో దిగి, ఆ గెటప్ చూస్తేనే ఏదో వైబ్రేషన్ అబ్బా. ఈసారి మాత్రం ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్ లో 20 రూపాయలు 10 రూపాయలు టికెట్ ఉన్న టైంలోనే జాతరలు ట్రాక్టర్ల మీద వెళ్ళి చూశారు. ఇప్పుడున్న రేట్లు ఈ టైంలో అఖండ రిలీజ్ అయితే పక్క 500 కోట్లు కొట్టేది, అలాంటి టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే అఖండ 2 మాత్రం కరెక్ట్ టాక్ పడితే దీని రేంజ్ 1000 కోట్ల దాకా వెళ్ళే సత్తా, అంతటి కంటెంట్ ఈ మూవీకి ఉంది. అఖండ గెటప్ లో బాలకృష్ణ చూస్తేనే అదో వైబ్రేషన్. అఖండ మూడ్ లోకి బాలకృష్ణ మారిపోయాడంటే దాని లెక్క వేరే ఉంటది. వెయిటింగ్ దసరాకి ఏ రేంజ్ లో ఉంటది అనేది. ఇక నందమూరి బాలకృష్ణకు వరుసగా 4 బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన నందమూరి తమన్. నందమూరి బాలకృష్ణ ప్రేమైనా కోపమైనా ఇలాగే ఉంటది బాలకృష్ణకు. ఒకసారి ప్రేమ పుడితే ఎలా ఉంటుందో చూశారు కదా. పోర్ష్ కార్ ఇచ్చారు, 2 కోట్ల కారు తమన్ కైతే నందమూరి బాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది బాలకృష్ణ ప్రేమ అంటే. కోపం వస్తే కోపం అలాగే ఉంటది, ప్రేమ వస్తే అలాగే ఉంటది అనే దానికి ఇది నిదర్శనం. దట్ ఈజ్ నందమూరి బాలకృష్ణ. బాలయ్యను ఒక గురువులా భావిస్తాడు తమన్ అయితే, ఎప్పుడు గురువులాగా భావిస్తాడని చెప్తూనే ఉంటాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్ 4 మ్యూజిక్ బ్లాక్ బస్టర్స్ అంటే మామూలు. అఖండ 2 ఏ రేంజ్ లో ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ తమన్, మంచి కారు, పోర్చ్ కారు, 2 కోట్ల కారు గిఫ్ట్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. డాకు మహారాజులోని దబిడి దిబిడి అనే సాంగ్ ఇప్పుడు మోగుతుంది అబ్బా. ఆ సినిమా జస్ట్ 2 రోజుల ముందు రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అయితే సినిమా 1 నెల రోజుల ముందు ఆ సాంగ్ ఇట్లా పడినుంటే సినిమా రిలీజ్ టైంకు ఒక రేంజ్ లో ఊపేస్తుంది. ఆ డాకు మహారాజు దబిడి దిబిడి అనే సాంగ్ ఇంటర్నేషనల్ మాస్ ఏరియా స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా కానీ దబిడి దిబిడి అనే సాంగ్ ఊపేస్తుంది. ఈ నిజంగా ఒక్కటి మిస్ గైడ్ అయ్యా లేకపోతే ఏదో మిస్కమ్యూనికేషన్ దేని వల్లనో కానీ వాళ్ళు ఒక్కటైతే తప్పిదం జరిగింది. ఇంత మాస్ సాంగ్ పబ్లిక్ లోకి వెళ్ళాలంటే సినిమా 1 నెల రోజుల ముందే ఈ సాంగ్ రిలీజ్ చేసిన ఉంటే ఎంత ఊపు వస్తుండే.
అసలు ఈ సాంగ్ మాత్రం ఇప్పుడు కిక్ ఇచ్చింది. ఈ సాంగ్ అయితే ఎక్కడ చూసినా దబిడి దిబిడి, ఆ మ్యూజిక్ తమన్ కొట్టిన మాస్ బీట్ ఊపేస్తుంది. డాకు మహారాజు ఒక రేంజ్ లో ఈ సాంగ్ ముందే రిలీజ్ చేస్తుంటే ఇంకో 5-10 కోట్ల షేర్ ఎక్కువ తీసుకొస్తుంది. అంతటి క్యాపబిలిటీ ఉంది ఈ సాంగ్ లో అయితే. మాస్ను మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నది. ఇంకా సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కొన్ని ఏరియాలో ఆడుతుంది. ఆంధ్ర సైడ్, సీడెడ్ సైడ్ లో అయితే 50 రోజుల వరకు పరుగు తీస్తూనే ఉంది. డాకు మహారాజ్ అఖండ క్యారెక్టర్ లో బాలకృష్ణను చూస్తే అదో ఫీలింగ్ అబ్బా, ఎప్పుడు చూడాలి అఖండ ఆ దైవత్వం అనేది వెంటాడుతూనే ఉంది మైండ్ లో అయితే. వెయిటింగ్ సెప్టెంబర్ 25 అఖండ 2 ఎలాంటి ప్రభజన ఉంటుందో. ఆ గెటప్ లోనే బాలకృష్ణ ఆ గెటప్ వేసుకుంటే అదో దైవత్వంలో అనిపిస్తుంది. చెప్పాను కదా, మన ఛానల్ ఒకటి అఖండ పోస్టర్ వాడుకున్నందుకు ఒక స్ట్రైక్ పడ్డది అంటే ఛానల్ పెద్దగా వ్యూస్ రావు. మన ఛానల్ వ్యూస్ రావాలంటే విపరీతంగా లైకులు పడితే, చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే మన ఛానల్ ముందుకెళ్తుంది అన్న. లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.